జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 5లో శ్లోకం 31 చెప్పుకుంటున్నాం ఈరోజు. తైజసాత్తు వికుర్వాణాదింద్రియాణి దశాభవన్ జ్ఞానశక్తి క్రియాశక్తిర్బుద్ధి ప్రాణశ్చ తైజసౌ శ్రోత్రం త్వక్ ఘ్రాణాదృగ్జిహ్వా వాగ్దోర్మేట్రాగ్రిపాయవః. రజోగుణపు మరింత వికారముచే కర్ణములు, వక్కు, నాసిక, నయనములు, జిహ్వ, వాక్కు, హస్తములు, జననేంద్రియములు, పాదములు, గుదము వంటి ఇంద్రియములు, బుద్ధి మరియు ప్రాణముతో సహా ఉద్భవించినవి. భౌతిక అస్తిత్వమునందు జీవనస్థితి దాదాపుగా మందుని బుద్ధి పైనను మరియు ప్రాణశక్తి పైనను ఆధారపడి ఉండును. జీవన సంకర్షణ ఎదుర్కొనుటకై బుద్ధి జ్ఞానేంద్రియములచే సహాయపడుచుండును. ఇక హస్తములు, పాదముల వంటి కర్మేంద్రియముల సహాయమున మనుజుడు మనుగడను సాగించుచుండును. మొత్తము మీద ఈ జీవన సంఘర్షణ మనున్నది రజోగుణపు ఒకానొక కార్యమై ఉన్నది. కనుకనే బుద్ధి మరియు ప్రాణ సమేతముగా సమస్త ఇంద్రియములు ద్వితీయ ప్రకృతి గుణము రజోగుణపు ఫలములపై ఉన్నవి. పూర్వము వివరించబడినట్లు ఆ రజోగుణము వాయుతత్వము నుండి ఉత్పన్నమై ఉన్నది. తర్వాత యథైతే సంగతా భావా భూతేంద్రియమనోగుణాః యథాయతన నిర్మాణే న కుర్బహం విత్తమా. ఓ నారదా, బ్రహ్మవేత్తలలో ఉత్తముడా, పంచ మహాభూతములు, ఇంద్రియములు, మనస్సు, ప్రకృతి గుణములు అని ఈ సృజితాంశములు పరస్పరము కలిగినంత వరకు దేహము ఏర్పాటు, అంటే ఇవన్నీ అయితే కానీ దేహం ఏర్పడగలవు. పైన చెప్పినట్టుగా అవన్నీ అయినప్పుడు దేహం ఏర్పడుతుంట. జీవుల వివిధ రకముల దేహ నిర్మాణములను, మోటారు భాగములను జత కూర్చుడు ద్వారా ఏర్పబడే వివిధ మోటారు కార్ల వంటివి. అది కారు తయారు చేయనంతనే దానిని నడుపువాడు దాని యందు ఆసీనుడై కోరిన రీతి చెల్లించును. ఈ విషయము భగవద్గీత 18:6-1 ధృవీకరించబడినది. జీవుడు యంత్రముపై ఆసీనుడైన వాని వలె నిలిచి ఉన్నాడు. నియామకుని నిర్దేశమునందు రైలు ప్రయాణము రీతి ప్రకృతి నియంత్రణ యందు దేహమునడి కారు చెరించుచుండును. కానీ వాస్తవమునకు జీవుల దేహములు కారు. జీవులు దేహములు కారు, వారు వాటిని భిన్నులు. కానీ అల్పజ్ఞులకు లౌకిక శాస్త్రజ్ఞులు ఇంద్రియములు, మనస్సు, వారు అంటే గుణములు వంటి వివిధ దేహభాగముల అమరిక విధానము అవగతము చేసుకొని చదువుకున్నారు. అది దేహ నిర్మాణం. అందుకని కారుని, రైలుని దాంట్లో ఉండే ఆయన పోల్చి ఏ విధంగా చెప్తున్నారో చూడండి. ప్రతి జీవుడు ఆధ్యాత్మిక స్ఫులింగమై భగవదంశై ఉన్నాడు. భగవానుని కరుణచే తండ్రి తన పుత్రుడ కరుణామయ ఉండును.
జీవులు కొద్దిపాటి స్వతంత్రతను ప్రకృతిపై ఆధిపత్యం వహించుటకు వసగబడిరి. రోధించు బాలుని సంతృప్తిపరచుటకై తండ్రి కొన్ని ఆట వస్తువులను ఉసికినట్లు భ్రాంతిమైనకు జీవులు తాము కోరినట్లుగా విషయములపై ఆధిపత్యం వహించడకు భగవత్ సంకల్పమును ఈ భౌతిక జగత్తు రచింపబడినది. అదియును భగవానుని ప్రతినిధి నియంత్రణ మందే సాధ్యపడగలదు. జీవులందరూ భగవానుని దాసి అంటే ప్రకృతి యొక్క నియంత్రణలో భౌతిక జగమునందు ఆటలాడు చిన్న పిల్లల వంటి వారు మాయనే అంటే సేవిక సర్వస్వముగా భావించుచు పరతత్వమును శ్రీరూపిణి దుర్గాదేవి మొదలగు రూపములు తప్పుగా భావింతురు. బాలులను మూర్ఖులు పోలిన లౌకికులు దాసి భౌతిక ప్రకృతి భావనను దాటి ముందుకు పోజాలరు. కానీ భగవానుని బుద్ధిమంతులకు సంతానము పెరిగి పెద్దవారైనట్టి సంతానము మాత్రమే సేవిక యజమాని పసివారి తండ్రి నియంత్రణ పొందున్నట్లుగా భౌతిక ప్రకృతి కలాపములన్నీను భగవానునిచే నియంత్రించబడునని చక్కగా ఎరిగిందురు. ఇంద్రియముల వంటి దేహభాగములు మహాతత్వపు సృష్టి ఉన్నవి. భగవత్ సంకల్పమున అవి ఒక్కటిగా జతకూర్చబడినప్పుడు భౌతిక దేహం ఏర్పడను. తదుపరి కార్యములకై దానిని వినియోగించడం జీవుడు అనుమతింపబడును. ఈ విషయము ఈ క్రింది విధముగా వివరించబడినది. అది మనిషి యొక్క జీవితం, మా లైఫ్ ఇది ఎలా వస్తుందో లోపల పాటలు ఏంటి, ఈ పాటలు ఎన్ని రకాలుగా చెప్పారు. ఇవన్నిటినీ కూడా మరి పద్ధతిగా జరగాలంటే దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు ఇన్ని కలిస్తే కానీ, అందుకే చెప్తున్నాడు బ్రహ్మవేత్తల్లో ఉత్తముడా పంచమహాభూతములు ఇంద్రియములు మనస్సు ప్రకృతి గుణములాడి ఈ సృజితాంశములు పరస్పరము కలిగినంత వరకు దేహము ఏర్పడగలవు. మరి వెహికల్ తయారు ఎలా అవుతుంది? మోటార్ ఇందాక చెప్పారు కదా, అవన్నీ పార్ట్లన్నీ ఉన్నారు. ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే పనిచేస్తున్నది. అమ్మా మనం బ్రేక్ వేయాలంటే, లేకపోతే స్కెచ్ దాన్ని ఏదైనా గేర్ మార్చాలంటే దాంట్లో పెట్రోల్ పోయాలి. దాన్ని నడిపే విధానాలు దాన్ని తయారు చేయడానికి ఏ రకంగా ఉంది అంటే మనిషి యొక్క ఇదిని ఎంత చక్కగా కంపేర్ చెప్తున్నారు. అమ్మ తర్వాత ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే తదా సంహత్య చాన్యోన్యం భగవజ్జక్తి శోధితా సదసత్వముపాదాయ చోవయం ససుజూర్షద్య. ఈ విధముగా ఇవన్నీను భగవత్శక్తిచే జత కూడినప్పుడు సృష్టి యొక్క మూల గౌణ కారణములు రెండింటిని అంగీకరించుతూ ఈ విశ్వము నిక్కముగా ప్రకటమయ్యను. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులను సృష్టి యందు వినియోగించునే కానీ తాను స్వయముగా భౌతిక సృష్టిలోనికి మార్పు చెందదని ఈ శ్లోకము స్పష్టంగా తెలుపుకున్నది. తన విభిన్న శక్తులు మరియు పూర్ణాంశల ద్వారా అతడు విస్తరించుచుండును. ఆధ్యాత్మిక ఆకాశమునందు బ్రహ్మజ్యోతి ఒక మూల కొన్ని మార్లు ఒక ఆధ్యాత్మిక మబ్బు తునక ప్రకటమవుచుండును. దానినే ఆచ్ఛాదితమగు భాగమే మహాతత్వం అని పిలువబడును. దేవదేవుడు తన ప్రధానాంశముకు మహావిష్ణువు రూపమున మహాతత్వపు జలములందు శయనించును. ఆ జలమే కారణ సముద్రము, కారణార్ణవ జలము అని పిలువబడును. అతడు కారణ సముద్రమునందు శయనించినప్పుడు అతని శ్వాస ద్వారా అసంఖ్యాక విశ్వములు ఉత్పన్నమగును. అవన్నీ తేలుచు కారణ సముద్రముపై ఎల్లెడలా వెదజల్లబడి ఉండును. అవి కేవలము అతని శ్వాస మాత్ర సమయమే నిలిచి ఉండగలవు. అటువంటి విశ్వములలో ప్రతిదాని యందును మహావిష్ణువు తిరిగి గర్భోరగసాయి విష్ణువు రూపమును ప్రవేశించి సర్పమును బోలిన శేషావతారముపై శయనించును. అతని నాభి నుండి కమలతూడు ప్రకటమై ఆ కమలమునందు విశ్వప్రభువు బ్రహ్మదేవుడు జన్మించెను. ఆ బ్రహ్మయే వివిధ రూపములు గల అన్ని రకముల జీవులను విభిన్న కోరికల దృష్ట్యా విశ్వమునందు సృజించును. సూర్యుడు, చంద్రుడు, ఇతర దేవతలు సైతము అతడు సృష్టించును. భగవద్గీత
9, 10 యందు నిర్ధారింపబడినట్లు భౌతిక సృష్టి యొక్క ముఖ్య సూత్రకారుడు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే. కేవలము అతడే అన్ని రకములకు స్థావర జంగములను సృష్టించుటకు భౌతిక ప్రకృతిని నిర్దేశించును. అనగా భౌతిక సృష్టి 2 రకముగా ఉన్నది. పైన తెలుగునట్లు మహావిష్ణువుచే కావింపబడేది సామూహిక విశ్వము సృష్టి ఒకటి కాగా, ఒకే విశ్వపు సృష్టి రెండవది. ఈ రెండును భగవాను చేతనే మనరింపబడుచుండును. ఆ విధముగా మనము గాంచు రీతి విశ్వము రూపొందించుచుండును. తర్వాత వర్షపూగసహస్రాంతే తదండముందకేశయం కాలకర్మ స్వభావస్థో జీవో జీవమజివయత్. ఆ విధముగా బ్రహ్మాండములన్నీ వేలాది యుగముల జనములందే కారణాత్మ సముద్రం బ్రాకెట్లో నిలిచి ఉండెను. జీవులకు ప్రభు అయిన వాడు ఆ అన్నిటి యందును ప్రవేశించి వానిని జీవపూర్ణము కావించును. ఇతర జీవులకు నాయకుడైనందున భగవానుడు ఇతడి జీవునిగా వర్ణింపబడినాడు. వేదములందు అతడు నిత్యులకు వారి నాయకుడైన నిత్యునిగా వర్ణింపబడెను. జీవులతో అతనికి గల సంబంధం పుత్రులతో తండ్రికి గల సంబంధం వంటిది. పుత్రుడు తండ్రి గుణరీత్యా సమానమైనను తండ్రి పుత్రుడు కానీ పుత్రుడు జన్మనిచ్చిన తండ్రియుడు కానీ జరగదు. అనగా పైన వ్యవహరింపబడినట్లు దేవదేవుడు శ్రీకృష్ణ గర్భోదక సాయి విష్ణువుగా లేక హిరణ్య గర్భునిగా పరమాత్ముడు ప్రతి విశ్వమునందును ప్రవేశించి వాణిని సజీవము కావించును. భగవద్గీత 14:3 ఎందు నిర్ధారింపబడినట్లుగా ప్రకృతి గర్భమున జీవులను సృజించడం ద్వారా ఆ కార్యము కావింపబడును. భౌతిక సృష్టి లయము నందింపబడిన పిమ్మట జీవులందరూ భగవాను శరీరమును నిలమగుదురు. సృష్ట్యానంతరము తిరిగి వారికి భౌతిక శక్తి ఎందు బీజరూపమును ఉంచబడుదురు. కనుక భౌతికాస్తిత్వం జీవులకు భౌతిక శక్తి తల్లి వంటిదై ఉన్నది. భగవానుడే వారికి తండ్రి. ఆ రీతి సజీవమైనంతనే జీవులందరూ కాలము శక్తి ప్రభావమున తమ తమ సహజ కర్మలను పునరుద్ధరించుకుంటుందరు. ఆ విధముగా వివిధములకు జీవులు ప్రకటమగుదురు. కనుకనే భౌతిక జగమందరి సర్వ సజీవనములకు భగవానుడే చరముగా కారణమై ఉన్నాడు. సయేవ పురుషస్తస్మాదండం నిర్భిజ్య నిర్గతః సహస్రోర్వగ్రిభక్షః సహస్రాన శీర్షవాన్. అతడు అంటే ఎవరు? మహావిష్ణువు కారణ సముద్రమందు శయనించునే దాని నుండి వెలుగులకు వచ్చి హిరణ్య గర్భుని రూపంలో తను తాను విభజించుకొని ప్రతి విశ్వనందును ప్రవేశించి వేలాది పాదములు వస్త్రములు ముఖములు శరములాదివి గల విరాట్ రూపమును ధరించాను. ప్రతి విశ్వనందు గల లోక విస్తారము విరాట్ రూపని అంటే విశ్వరూపము వివిధాంగములపై స్థితమై ఉన్నది. ఆ లోకములన్నీను ఈ క్రింది విధముగా వర్ణింపబడినవి. తర్వాత యసేహవయవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః కట్యాదిభిరదః సప్తోర్ధ్వం జగనాదిభిః. విశ్వమందరి లోకములన్నీ భగవాను విరాట్ రూపము యొక్క వివిధ ఊర్ధ్వ అధోభాగముల ప్రదర్శనమని గొప్ప తాత్వికులు కల్పన కావింతురు. కల్పన కావింతురు అనేది పదము ప్రధానమైనది. పరతత్వము విరాట్ రూపము శ్రీకృష్ణ భగవాను నిత్యముకు ద్విజ రూపమును అనుసంధానము కావింపజాలని కాల్పనిక తత్వవేత్తల ఊహల కల్పనకై ఉన్నది. గొప్ప తాత్వికులచే ఊహింపబడి విశ్వరూపము భగవాను రూపంలో ఒకటైనను దాదాపుగా ఊహాత్మకమై ఉన్నది.
ఊర్ధ్వలోకములు విశ్వరూపు యొక్క కడి ప్రదేశములకు పైభాగమును, సప్త అధోలోకములు విరాట్ రూపుని కటి ప్రదేశమునకు క్రింది భాగములను శతమై ఉన్నట్లుగా చెప్పబడినది. ఇతను వెలుగుచ్చిన భావమేమనగా దేవదేవుడు తన దేహము యొక్క సర్వాంగముల నెరిగి ఉన్నాడు కనుక సృష్టి చోట ఏదియను అతని నియంత్రణకు తరముగా లేదు. పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః ఊర్ధ్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో అజాయత. బ్రాహ్మణులు అతని ముఖమునకు, క్షత్రియులు అతని బాహువులకు, వైశ్యులు అతని ఊరువులకు ప్రాతినిధ్యం వహింతురు. రుద్రుడు అతని పాదములను జన్మించిరి. జీవులందరూ దేవదేవుడుకు శ్రీకృష్ణుని అంచులుగా పేర్కొనబడినవి. ఏ విధముగా వారు అంచలైన విషయం ఈ శ్లోకం ముందు వివరించబడినది. మేధావి వర్గము బ్రాహ్మణులు, పాలనా వర్గము క్షత్రియులు, వ్యాపార వర్గము వైశ్యులు, శ్రామిక వర్గము శూద్రుడు వంటి మానవ సంఘపు 4 వర్ణములు భగవాను వివిధ దేహాంగములై ఉన్నవి. అది అందుకనే చాతుర్వర్ణాలు అన్నారు. బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్ర వేదం చెప్పినట్టుగా. కనుక ఎవ్వరూ అతనికి భిన్నులుగా లేరు. దేహము యొక్క ముఖము మరియు పాదములు స్వాభావిక దృష్టిలో అభిన్నములైనను ముఖము లేదా శరము పాదము కన్నను అధిక ప్రాధాన్యమును కలిగి ఉన్నది. కానీ అదే సమయంలో ముఖము, పాదములు, బాహువులు, ఊరువులు అన్నీను దేహాంగములై ఉన్నవి. ముఖము మాట్లాడుటకు, భుజించుటకు ఉద్దేశింపబడగా దేహ రక్షణార్థమై బాహువులు ఉద్దేశింపబడినవి. పాదములు దేహమును మోయుటకు ఉద్దేశింపబడగా దేహ పోషణార్థమై కటి ప్రదేశం ఉద్దేశింపబడినది. కనుక సమాజమునందరి మేధావర్గం వారు దేహపక్షమును మాట్లాడుతూ దేహ క్షుద్బాలను శమింపజేయుటకు ఆహారం గ్రహింపవలెను. యజ్ఞఫలమును అంగీకరించుడే భగవానుని ఆకలి అయి ఉన్నది. కనుక మేధావి వర్గం వారు బ్రాహ్మణులు అట్టి యజ్ఞ నిర్వహణ ముందు అమిత నిపుణులై ఉండవలెను. ఇతర వర్గముల వారు ఆ యజ్ఞమునందు పాల్గొనవలెను. భగవాను గూర్చి పలుకుటైనగా వాస్తవ భక్తి తత్వమును మరియు ఇతర దేహాంగముల నిజమైన స్థితిని ప్రచారము కావించుచు భగవద్విజ్ఞానమును విస్తరింపజేయడం ద్వారా ఆ దేవదేవుని కీర్తించలేని భావము. కనుక బ్రాహ్మణులు వేదములను జ్ఞానమునకు చరమమూలము ఎరుగవలసినది. వేదము అనగా జ్ఞానము మరియు అంతము అనగా దాని చివర ఎనుభావము. భగవద్గీత ప్రకారము శ్రీకృష్ణ భగవానే సమస్తమునకు మూలమై ఉన్నాడు. హం సర్వస్య ప్రభవ. మరియు అతని ఎరుగుట, అతనితో మనకు గల సంబంధం నిరుగుట, ఆ సంబంధమును అనుసరించి వర్తించుట ఎన్నది సమస్త జ్ఞానం యొక్క చరమాంశమై వేదాంతము ఉన్నది. దేహాంగములు దేహములకు సంబంధించి ఉండును. అదేవిధముగా జీవుడు సైతము తనకు భగవానునితో గల సంబంధమును ఎరుగవలసి ఉన్నది. జీవునకు భగవానునితో గల వాస్తవ సంబంధము నెరుగుటైనది. ఈ ప్రయోజనము కొరకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశింపబడి ఉన్నది. ఈ సంబంధమును నెరుగకున్నచో మానవ జీవితం వ్యర్థము కాగలదు. కనుకనే భగవానుతో మనకు గల సంబంధమును గూర్చిన జ్ఞానమును ప్రచారము కావించి జనసామాన్యమును సరియైన మార్గమున నడుపడకు మేధావి వర్గం వారు అంటే మహాజ్ఞానుడు బ్రాహ్మణుడు అంటే జన్మత బ్రాహ్మణుడు తిరుగులేదని అదే జ్ఞానం ఎటువంటి జ్ఞానం కాదు బ్రహ్మజ్ఞానం అన్నారు. ప్రత్యేకముగా బాధ్యులై ఉన్నారు. ఈ ప్రయోజనమును జీవులు సిద్ధింపజేసుకున్న రీతిలో వారికి రక్షణ నొసగుటకై క్షత్రియ వర్గము వారు ఉద్దేశింపబడిరి. ధాన్యమును ఉత్పత్తి కావించి దానిని మానవ సమాజం అంతటను పంపిణీ చేయుటకై వ్యాపార వర్గం వారు ఉద్దేశింపబడిరి. ఆ విధంగా జనులందరూ సుఖంగా జీవించుటకు మానవ జీవన ధర్మమును నిర్వహించుటకు అవకాశం పొందుదురు. సమృద్ధిగా క్షీర పదార్థములను పొందుటకు వ్యాపార వర్గముల వారు గోరక్షణను సైతము కావింపవలెను. చర్మసత్యము జ్ఞానం వరకై ఉద్దేశించబడిన నాగరికతను కలిగి ఉన్నటకు అవసరమైన చక్కని ఆరోగ్యము మేధస్సును అట్టి క్షీరమే పోసగలదు. అంటే ఈ పాలలో అంత గొప్ప ఉందన్నమాట. అందుకనే గోవుల్ని గోపాలని కాచాడు మహాత్ములు అని మనకు చెప్తారు.
ఘోరమైన రాళ్ళవాన కోరి ఇంద్రుడు కురిపింపంగా భారమైన కొండ ఎత్తితివా గోపకుల మొరవిని పాలకడలి శయనరారా అని పాడారు ఆ పాటలో. అది ఆ గోవర్ధనం ఎత్తి చిటికి మీద పట్టుకున్నాడు. మరి గోవుల్ని గోపాలకుని కింద ఒకటా ఎంతమంది ఆ టైంలో ఆ రకంగా అందరినీ కాపాడాడు. అంటే మేధస్సును అట్టి క్షీరమే వసగలదు పాలల్లో అనమాట. మేధావులు కానీ శక్తివంతులు కానీ కానటువంటి శ్రామిక వర్గం వారితో దైహిక సేవల ద్వారా ఉన్నత వర్గముల వారికి సహాయపడుతూ వారి సహకారము లాభపడవచ్చును. కనుక విశ్వమంతయు భగవత్ సంబంధమున పూర్ణముగా ఏకమై ఉన్నది. అట్టి సంబంధము లేనప్పుడు మానవ సమాజమంతయు కల్లోలితమై శాంతి పురోభివృద్ధి రహితముగును. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత అనుచు ఇది వేదములందు నిర్ధారించబడినది. అమ్మా తర్వాత భూర్లోక కల్పిత పద్యాంబువర్గో కోశ్యనాభిత హృదా స్వర్లోక ఉరస మహార్లోకో మహాత్మనః అన్నారు. భూలోకము వరకు గల అధోలోకములు అతని పాదములందు స్థితమై ఉన్నట్లు చెప్పబడినది. ఊర్లోకము నుండి ఆరంభము మధ్యలోకములు అతని నాభియందు స్థితమైనవి. దేవతలు మరియు ఋషి మునిగణము నిల్చున్న ఇంకను పైన గల ఊర్ధ్వలోకములు భగవానుని వక్షస్థలమున స్థితమై ఉన్నవి. ఈ విశ్వమునందు 14 లోకములు గలవు. అధోలోకములు భూర్లోకమనియు మధ్యలోకములు భూర్లోకమనియు బ్రహ్మలోకము వరకు గల విశ్వమునందలి అత్యున్నత లోకములు స్వర్గలోకమనియు పిలువబడును. అవన్నీను భగవానుని దేహమందే స్థితమై ఉన్నవి. అనగా విశ్వమంది ఎవరును భగవానునితో సంబంధం లేకుండగా లేరు. విశ్వమందు ఎవరైనా కూడా భగవానునితో సంబంధం లేకుండగా లేరు. అది ఎందుకంటే ఏది మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా అమ్మ మనం ఎంత సంపాదిస్తున్నా ఎంత సంపాదించకపోయినా ఏ రంగా వాడి వృద్ధిలోకి వచ్చినా రావటం వాడి వల్లే పోవటం వాడి వల్లే అనమాట. అన్నీ ఏది జరిగినా వాడే. విశ్వమంది ఎవరునూ భగవానునితో సంబంధము లేకుండా లేరు. అది తర్వాత గ్రీవాయాం జనలోకస్య తపోలోకః సనద్వయాత్తు మూర్ధభిః సత్యలోకస్తు బ్రహ్మలోకః సనాతనః. అది అమ్మా భగవానుని విరాట్ రూపము యొక్క వక్షస్థలం నుండి మెడ వరకు జనలోకము తపోలోకమనడి లోకములు స్థితమై ఉండగా అత్యున్నతముకు సత్యలోకము తద్రూప శరముపై నిలిచి ఉన్నది. ఎంతైనను ఆధ్యాత్మిక లోకములు సనాతములై ఉన్నవి. భౌతికాకాశమునకు వరముగా నెలకొని ఉన్నట్టు ఆధ్యాత్మిక లోకమును గూర్చి ఈ భాగవత పుటయందు మనం పలుమార్లు చర్చించి ఉన్నాము. ఆ వర్ణనము ఈ శ్లోకమునందు లోపరచబడినది. ఇచ్చట సనాతనము అనే పదము మిగుల ప్రధానమైనది. సనాతనం అనే భావం భగవద్గీత 8:20 తెలుపబడినది. భౌతిక సృష్టికి పరముగా ఆధ్యాత్మిక ఆకాశము కలదనియు ఆధ్యాత్మిక ఆకాశము ప్రతిదియు సనాతనమనియు అచ్చడు తెలుపబడినది. బ్రహ్మదేవుడు వసించే సత్యలోకము కొన్ని మార్లు బ్రహ్మలోకమని పిలువబడును. కానీ ఇక్కడ పేర్కొనబడిన బ్రహ్మలోకము సత్యలోకముతో సమానము కాదు. ఇక్కడ పేర్కొనబడిన బ్రహ్మలోకము సనాతనము కాగా సత్యలోకము సనాతనము కానిదే ఉన్నది. ఆ రెండింటి నిండు మా వేదములు చూపుట కొరకే సనాతనమనడి విశేషణము ఇక్కడ వాడబడినది. తర్వాత ఈ ప్రకారం ఇక్కడ పేర్కొనబడిన బ్రహ్మలోకము దేవదేవుని బ్రహ్మము లోకమై ఉన్నది. ఆధ్యాత్మిక ఆకాశమున లోకములన్నీ భగవానుతో సమానమైండును. అతడు పూర్ణముగా ఆధ్యాత్మిక స్వరూపుడు.
అతని నామము, యశస్సు, మహిమలు, గుణములు, లీలాదులన్నీను అతనికి అభిన్నములు. ఆ దేవదేవుడు పూర్ణత్వం ఒకటి అందులకు కారణము. భగవద్ధామం అన్నది లోకములు సైతము అతనికి అభిన్నములు. ఆ లోకములందు దేహము మరియు ఆత్మ నడుమ భేదము కానీ భౌతిక జగమును మనము అనుభవించినటువంటి కాలప్రభావం కానీ ఉండవు. కాలప్రభావం లేకపోవడంతో పాటు ఆ లోకంలో ఆధ్యాత్మికులైనందున ఎన్నడను లయమునందవు. వాని ఎందరి వైవిధ్యం సైతము భగవానునితో ఏకమై ఉన్నది. కనుకనే ఏకం ఏవాద్వితీయం అనే వేదాంత సూత్రము ఆధ్యాత్మిక వైవిధ్యమును కూడిన అట్టి సనాతన ధామం పూర్ణముగా అనుభూతము కాగలదు. ఈ భౌతిక జగము కేవలము భగవద్ధామం యొక్క నీడ వంటిది మాత్రమే. ఛాయ ఎన్నడును సనాతనము నిత్యము కానందున ద్వంద్వపూర్ణము భౌతిక జగత్తు వైవిధ్యమును ఆధ్యాత్మిక జగత్తు వైవిధ్యంతో పోల్చరాదు. కానీ అల్పజ్ఞత కారణమున మూర్ఖజనులు కొన్ని మార్లు ఛాయా జగత్తు పరిస్థితులు ఆధ్యాత్మిక జగత్తు పరిస్థితులతో సమానమేనని పొరబడుదురు. ఆ విధముగా వారు భౌతిక జగమునందు భగవానుని అతని లీలలను బద్ధజీవులు మరియు వారి కర్మలతో సమానమని తప్పుగా తలతురు. అట్టి అల్పజ్ఞులను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:11 యందు తీవ్రముగా ఘర్షించుతున్నారు. ఏమిటది? అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. భగవానుడు ఎప్పుడు అవతరించినను తన ఆంతరంగిక శక్తి ఆత్మమాయందే ఆ కార్యమును నరించును. కేవలము అల్పజ్ఞులే అతని భౌతిక సృష్టిలలో ఒకరిగా పొరబడుదురు. కనుకనే శ్లోకముపై చక్కగా వ్యాఖ్యానించుచు ఇతడు పేర్కొన్న బ్రహ్మలోకం సనాతనము, భగవద్ధామమును ఒక వైకుంఠమని పలికి ఉండది. అందుచే అది పైన వర్ణింపబడిన భౌతిక సృష్టిల వంటిది కాదు. భగవాను విరాట్ రూపం ఈ భౌతిక జగమునకు ఒక కల్పన అయి ఉన్నది. భగవద్రాజ్యముతో దానికి ఎట్టి సంబంధము లేదు అమ్మా. అది మనం ఈరోజు చెప్పుకున్నాం. జదై భాగవతం ఉన్నది సముద్రం అన్నమాట. అలా వెళ్తూనే ఉంటుంది, వెళ్తున్న కొద్దీ లోతు. అందుకే రామ మనకి నమ్మాళ్ళు తిరువాయుముళ్ళు ఏం చెప్పారు? కన్నం కడలినై నన్ను మనముడయీర్ ఎన్ను తిరునాము తిన్నం నారణమే అన్నారు అలవాట్లు. అంచేత అది సాగరం అన్నమాట. అది అమ్మా. సరే, మనం ఈరోజు ఈ కార్యక్రమం మళ్ళా రేపు చేసుకుందాం. ఇక్కడ ఈ శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 5లో మనం 39 దాకా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత రేపు 40, 41 అక్కడి నుంచి ఇచ్చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళము. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.